ఇప్పటి వరకు ఒకసారి హైలైట్ చూస్తే కనుక బాలాపూర్ లడ్డు వేలంపాట అయింది. మనం ముందు నుంచి అనుకుంటున్నా 30 సంవత్సరాలు అయింది కాబట్టి 30 లక్షల ధర పలుకుతుందేమో అని అనుకున్న విధంగానే 30 లక్షల 1,000 రూపాయలకి లడ్డు ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తూ వేలంపాటలు అయితే దక్కించుకోవడం జరిగింది. మరొకటి మనం చూస్తున్నాం, ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర కొనసాగుతూనే ఉంది. మనం ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ విండోలో చూస్తున్నటువంటి విజువల్స్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏదైతే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన మహోత్సవం జరగబోతుందో అక్కడ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు కూడా నిమజ్జనానికి సీఎం వచ్చినటువంటి పరిస్థితులు మనం చూడలేదు. మొట్టమొదటి సీఎం మనం చూస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రైట్ రాజు. మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మార్క్ వచ్చి నిమజ్జనం సందర్భంగా పరిశీలించినటువంటి పరిస్థితులు అయితే ఇప్పటి వరకు లేదు. ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ కార్మికులతో మొదట ఆయన ఇంటరాక్ట్ కావడం జరిగింది. జిహెచ్ఎంసీ కార్మికులు మీ యొక్క పని విధానం, అదేవిధంగా మీకు చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు దానం నాగేందర్, అదేవిధంగా సివి ఆనంద్ సేవింగ్ కమిషనర్, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా కూడా ఆయనతో పాటు ఉన్నారు. మొత్తం ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సచివాలయం నుంచి మొదలుకుంటే, రాజీవ్ విగ్రహం నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఆయన బై వాక్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్రెయిన్ లో ఆపరేట్ చేసేటువంటి ఆపరేటర్ తోడు, జిహెచ్ఎంసీ సిబ్బందితో, మధ్యలో జనాలతో కూడా మాట్లాడుకుంటూ పోవడం జరిగింది. అక్కడ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. క్రెయిన్ సిబ్బందితో క్రెయిన్ సంబంధించిన వివరాలు, ఎలా ఆపరేట్ చేస్తారు, ఎటువంటి సిస్టమ్ నుంచి తీసుకొచ్చారు అనేటువంటి అంశాలతో పాటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా జిహెచ్ఎంసీలో కార్మికుల యొక్క పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ ఎన్ని షిఫ్టుల్లో పనిచేస్తారు, మీ సమస్యలు ఏంటని చెప్పేసి పది కాసేపు వాళ్ళతో ముచ్చరించడం జరిగింది. తర్వాత రోడ్డు మార్గం నుంచి నడుచుకుంటూనే వెళ్తూ మీడియా మిత్రులతో కూడా పలకరించుకుంటూ పోవడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ మార్గు దాటి ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకోవడం జరిగింది. అటు నుంచి అంటే ప్రత్యేకంగా తన వాహనంలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దీంతో అటు కార్మికులు కానీ ఇటు పోలీసులు కానీ మొదటిసారి ఇట్లా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు, వచ్చినటువంటి వ్యక్తి కూడా మమ్మల్ని కలిసి పరామర్శించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఇటు ఇవి జిహెచ్ఎంసీ ఉద్యోగులు, స్వీపర్స్, క్రెయిన్ ఆపరేటర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.